దయాకరి ಮತ್ತು రక్షణ కరుణి కాబట్టి నన్ను కాపాడండి అన్నాను. Now the old man thought the tiger is coming. The old man. అసలు ఈయనే పారిపోయాడు అన్నాడు. So he was able to change others. ఆ ఎరుకను పిల్లిగా వాటికి మార్చగలిగాడు కానీ But he was unable to stop all. భయం అనేది అందరికీ వర్తిస్తుంది. భయం సమస్తకు పై ఉంది. Why you are getting fear? ఈ రోజు నీకు ఎందుకు భయం కలుగుతుంది? భయపడవు. God never created fear. దేవుడు భయాన్ని సృష్టించలేదు. ప్రభు భయకు సృష్టిస్తున్నాడు. Then why you are getting fear? మరి మీకు ఎందుకు భయం కలుగుతుంది? To overcome the fear. ఆ యొక్క భయం నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. ఆమె భయకు జయించ అయిపోయినారు. Some are spending their times for unwanted things. Able to overcome the fear. కాబట్టి Look at computer. మరి కొంతమంది అయితే ఆ కంప్యూటర్ వైపు చూసుకుంటున్నారు. Computer is seen everywhere. ఈ దినాల్లో కంప్యూటర్ అనేది ప్రతి వారి దగ్గర కనబడుతుంది. మనం చూడండి. If I say that I do not know computer, then they will look at me with a different eye. కంప్యూటర్ తెలియదంటే మనకు పిచ్చోడ్లా చూస్తారు. यदि आपण मैंने कंप्यूटर जाने लोक मैंने आपको जाने So everywhere we can see computer. కాబట్టి ప్రతి వారి దగ్గర మన కంప్యూటర్ और वर्तमान समय प्रत्येक जगह में कंप्यूटर देखुछु. Young boys and girls, they have computers. कंप्यूटर को सुविधा उपलब्ध. They secretly look at the bad pictures. गुप्त फोटो को देखंती. They look at blue flames. ఆ యొక్క నాకు కంప్యూటర్ ద్వారా देखंती. నీలి చిత్రాలు చూస్తూ ఉంటారు. The enemy, which is that is a trick played by devil. సైతాను త్వరగా ఉపయోగించేటువంటి భయంకరమైన శత్రువు ఆయుధము భయం. Is not only with young boys, but with so many people. ఈ భయం అనేది పిల్లలకే కాకుండా అందరికీ కూడా ఉంటుంది. In fact, Job had fear వాస్తవం నిజం చెప్పాలంటే యోబు జీవితంలో కూడా భయం ఉంది. because he had fear in his life. ఆయన యొక్క జీవితంలో భయం ఉంది కాబట్టి He had so many problems. समस्या को अनुमति दियंती. God wants to bless Job. దేవుడు యోబును ఆశీర్వదించాలని ఆశించాడు. God has given everything in his life. యోబు జీవితంలో దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రభు మనకు సమస్త ఆశీర్వాదాన్ని పుష్టితపరిచింది. But suddenly he had problems. అయితే అకస్మాత్తుగా యోబు జీవితంలో సమస్యలు వచ్చాయి. మనకు సమస్య వస్తుంది. Because he developed fear in his heart. ఎందుకంటే యోబు తన జీవితంలో ఈ భయాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. To Job chapter 3. యోబు గ్రంథం 3వ అధ్యాయం వైపు మనం తిరిగినట్లయితే Verse 24 and 25. That has happened to me. ఆమె కొంచెం భయం చూడగా నేను బహుగా భయపడుతున్నాను. जेणु मुझे भय करे ताकरे मो प्रति हटे आ मु जही विषय रे भीत ताही मो निकट रे उपस्थित हुए. In his heart. యోబు తన హృదయంలో భయం కలిగి ఉన్నాడు. So that is why devil took hold of this matter. కాబట్టి యోబు జీవితంలో దయ్యము ఈ విషయంలో ఆయనకి భయం కలిగించింది. How to overcome the fear? అలాంటి భయం నుంచి మనము ఎలా నిలబడతాము? Did God create a fear? దేవుడు భయాన్ని సృష్టించాడా? Well, it's getting late for some of you. If anyone wants to go out, now you can go. కొంచెం మీకు ఆలస్యమైంది కానీ మీరు దయచేసి అలా ప్రసంగించవడం జరగకుండా. If anyone wants to go, now itself you can go. మీరు వెళ్ళిపోవాలనుకుంటే So I said, I heard your voice in the garden and I was afraid. It God never created a fear. దేవుడు ఎన్నడూ భయాన్ని సృష్టించలేదు. प्रभु भय को सृष्टि करना थिले. But it is anyone wants to go, you please. In the hearts of man, మానవుల జీవితంలో పాపం అనేది భయాన్ని తీసుకొచ్చింది. मनुष्य जीवन में भय आसिला. sin is an evil weapon in our life. मन जीवन में भय आए. కాబట్టి పాపం అనేది జీవితంలో భయాన్ని తీసుకొస్తుంది. So you have to be very, very careful in confessing the sins. కాబట్టి పాపంలో విషయంలో మీరు బహు జాగ్రత్తగా ఉండాలి.
9. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మనం చూసినట్లయితే మీ చేతిలో రక్తం చేతను మీ వేలు దోషం చేతను అభ్యంతరపరచబడుతున్నాయి. Or jealousy in your heart, your hands are mixed with blood. నీ జీవితంలో నీ హృదయంలో శత్రుత్వము అసూయ ఉన్నట్లయితే నీ చేతులు రక్తంతో నిండిపోయాయని తెలుసుకో. Want to commit suicide, your hands are filled with blood. నీవు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లయితే నీ చేతులంతా కూడా రక్తంతో నిండిపోయాయి. No abortion, your hands are filled with blood. నీవు గర్భపాతం చేయించుకోవాలని తలిచినప్పుడు నీ చేతులన్నీ రక్తపాతంతో నిండిపోయాయని గ్రహించు. Adultery or fornication, your hands are filled with blood. నీవు వ్యభిచారము లేదా జారత్వం జరిగించినప్పుడు నీ రెండు చేతులు రక్తంతో నిండిపోయాయని తెలుసుకో. যদি আমি ব্যবচার করো তাহলে মধ্যে আমার হস্ত রক্তরে পরিপূর্ণ। When your hands are filled with blood, నీ చేతులు రక్తంతో నిండిపోయి ఉన్నప్పుడు আমার হস্ত রক্তরে পরিপূর্ণ జీవం గల దేవుడు నువ్వు ఎలా చూడగలవు? তাহলে আমি পরমেশ্বরকে কিভাবে দেখি পারিবা? our God is a holy God. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. আমাদের পরমেশ্বর পবিত্র পরমেশ্বর। So you have to look unto the cross కాబట్టి నీవు సిలువ వైపు చూడాలి. from all your sins. నీ పాపములన్నిటినీ కూడా ప్రభువైన యేసు కడిగి వేస్తాడు. ଆପଣଙ୍କ ସମସ୍ତ ପାପରୁ ଖ୍ରୀଷ୍ଟ ଆପଣଙ୍କୁ ରକ୍ଷା କରନ୍ତୁ। Secondly, he will heal you from all your conscience. రెండవదిగా నీ యొక్క మనస్సాక్షి అంతటిని కూడా యేసు ప్రభు పరిశుద్ధపరుస్తాడు. ଦ୍ୱିତୀୟରେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କର ମନ ଏବଂ ବିବେକ ସେ ଶୁଦ୍ଧ କରିବେ। Guilty feelings are controlling your life. నిన్నొప్పించేటువంటి నీ యొక్క మానసికమైనటువంటి ఆ బాధను నియంత్రిస్తారు. ଆମମାନଙ୍କର ମାନସିକତା ଅତି ନିଚ ସ୍ତରର ଅଟେ ଏବଂ ସମସ୍ତ ପାପରେ ପରିପୂର୍ଣ୍ଣ। David had a guilty feeling. దావీదు తన జీవితంలో ఈ అపరాధ భావాన్ని కలిగి ఉన్నాడు. Lord Jesus Christ will set you free from all the problems. ఈ సమస్యలన్నిటి నుంచి ప్రభువైన యేసు నిన్ను సంపూర్ణంగా విడిపిస్తారు. ତାହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ପାପରୁ ରକ୍ଷା କରିବେ। Secondly, రెండవదిగా in order to get rid of fear, మనం ఈ భయం నుంచి విడుదల పొందడానికి రెండవది and we have to seek the Lord Jesus Christ. మనము ప్రభువైన యేసుని వెతకాలి. ସମସ୍ତ ଭୟରୁ ରକ୍ଷା କରିବେ। Not the worldly people. Not the worldly people. ఈ లోక సంబంధమైన వారి విషయమై ଏଇ ଦୁନିଆର ଲୋକମାନଙ୍କୁ ରକ୍ଷା କରିପାରିବେ ନାହିଁ। కీర్తన 34 వైపు మనం తిరిగినట్లయితే And verse 4 it says like this, I sought the Lord and he heard me and delivered me from all my fear. କଲି ଓ ସେ ମୋତେ ଉତ୍ତର ଦେଲେ ପୁଣି ମୋର ସବୁ ଭୟରୁ ମୋତେ ଉଦ୍ଧାର କଲେ। సంగడును లజ్జింపకపోవును. Some seek the Lord only in the time of crisis. కొంతమంది అయితే కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు వెతుకుతారు. ଆଉ କେତେ ଲୋକ ଅଛନ୍ତି ଯୋଉମାନେ କି ଦୁଃଖ କଷ୍ଟ ଆସିଲା ସମୟରେ ହିଁ ପ୍ରଭୁଙ୍କୁ ଡାକନ୍ତି। And David says, I sought the Lord, he heard me. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఆయన వైపు చూడగా ఆయన నా ప్రార్థన ఆలకించాడు. ଆଉ ଏଇଟା ଦାଉଦ କହନ୍ତି ମୁଁ ତାଙ୍କର ଅନ୍వేଷଣ କଲି ଓ ସେ ମୋତେ ଉତ୍ତର ଦେଲେ। Always you should seek the Lord. ఎల్లప్పుడూ మీరు ప్రభువుని వెతకాలి. If you ସଦାବେଳେ ପ୍ରଭୁଙ୍କର ଅନ୍వేଷଣ କରୁଥିଲେ। And in Psalm number 34 verse 10 it says, కీర్తన 34:10 చెప్తుంది, 10 ଲେଖାଯାଏ సింహం పిల్లలు లేవగలవే ఆకలి కనును యెహోవా ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ଯୁବା ସିଂହମାନଙ୍କର ଅଭାବ ହୃଦୟର କ୍ଲେଶ ହୁଏ ମାତ୍ର ଯେଉଁମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କର ଅନ୍వేଷଣ କରନ୍ତି ସେମାନଙ୍କର କୌଣସି ମଙ୍ଗଳ ବିଷୟ ଅଭାବ ରହିବ। the young lion lack and suffer hunger, but those who seek the Lord shall not lack any good things. Those who seek the Lord shall not lack any good things. యెహోవా వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. God ଯେଉଁମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କର ଅନ୍వేଷଣ କରନ୍ତି ସେମାନଙ୍କର କୌଣସି ମଙ୍ଗଳ ବିଷୟର ଅଭାବ ରହିବ। will protect them. దేవుడు వారిని కాపాడుతారు. పరమేశ్వర మనకు రక్షణ కరిబే. And the third important point is we must always have faith in the Lord Jesus Christ. మూడో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువుని యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. 46. కీర్తన 91:36 మీరు చదవండి. And ఈశ్వరుల వాక్యకు వ్యవహార କରିବା ଦରକାର. and you must bring God's presence in your midst. ସେଟାକୁ ଆଣିବା ଆବଶ୍ୟକ. When God is with you, దేవుడు నీతో ఉన్నప్పుడు ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ ଅଛନ୍ତି no trouble can come near you. నీ దగ్గరకు ఏ సమస్య రాలేదు. ଆପଣଙ୍କ ନିକଟକୁ କୌଣସି ସମସ୍ୟା ଆସିପାରିବ ନାହିଁ. Because God will send his angels. ఎందుకంటే దేవుడు తన దేవదూతలను తోడుగా పంపుతాడు. କାରଣ ପ୍ରଭୁ ତାଙ୍କର ଦୂତମାନଙ୍କୁ ସେ ଆମମାନଙ୍କ ନିକଟକୁ ପଠାଇବେ. And the angels will give you protection. ఆ యొక్క దేవుని దూతలు మీకు కాపుదలను ఇస్తాయి. Visiting a place. ఉదాహరణకి ఒక పోలీస్ అధికారి ఒక స్థలాన్ని దర్శిస్తున్నారు. ଆଉ ଯେତେବେଳେ ଗୋଟେ ପୋଲିସ ଅଫିସର ଗୋଟେ ଜାଗାକୁ ଯାଆନ୍ତି
So superintendent of police is coming, then immediately deputy superintendent of police, assistant superintendent of police, assistant commissioner, and inspector of police, and deputy inspector of police, and police department, the whole department and government will follow him. ଯାହାକି ତାଙ୍କର ଅଧୀନସ୍ଥ ଯେତେ ଅଫିସର ଅଛନ୍ତି ସେମାନେ ସେଇ ଜାଗାକୁ ଯାଇ ସୁରକ୍ଷା ଦେଇଥାନ୍ତି। So you must have the presence of God. కాబట్టి నీవు దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. ତେଣୁ ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତି ଆମର ନେବା ଆବଶ୍ୟକ। When you have the presence of God, దేవుని యొక్క సన్నిధి నువ్వు కలిగి ఉన్నప్పుడు ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତି ଆମ ପାଖରେ ଥାଏ then the fear will go from you. నీ ఎదురు నుండి భయం తొలగిపోతుంది. ସେ ଭୟ ଆମ ନିକଟରୁ ଚାଲିଯାଏ। Finally, we must have the Holy Spirit of God working in our life. ఆఖరిగా మన మధ్య పరిశుద్ధాత్మ కార్యం గురించి చూద్దాం. ଶେଷରେ ପବିତ୍ର ଆତ୍ମା ଆମଙ୍କ ମଧ୍ୟରେ କାର୍ଯ୍ୟ କରିଥାନ୍ତି। If you turn to 2 Timothy. రెండవ తిమోతి So just now we meditated upon the fear of everyone. ఇప్పుడే మనము ప్రతి వారిలో ఉన్నటువంటి భయాన్ని ధ్యానించాము. ଆମେ ଦେଖିଲୁ ଭୟ ଏବଂ କେତେ ପ୍ରକାରର ଭୟ ସେ ବିଷୟରେ ଆମେ ଦେଖିଲୁ। From the morning onwards we are hearing the word of God. ఉదయ కాలం నుండి కూడా మనం ఈ భయం గురించి దేవుని వాక్యం వింటున్నాం. ଆଜି ପ୍ରାତଃ କାଳରୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଶୁଣି ଆସୁଛୁ ଭୟ ବିଷୟରେ। Now how the death is a dangerous weapon in life. మన జీవితంలో మరణం అనేది ఎంత భయంకరమైన ఆయుధమో ମରଣ ପ୍ରତି ଆମଙ୍କର କିଭଳି ଭୟ ରହୁଛି ତା ପ୍ରତି। So when we hold on to the Lord Jesus Christ, we will not have death at all in this world. మనము ప్రభువుని యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు ఆయన మనల్ని మరణంలో ఉంచేది. ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଧରିବାକୁ ତାହେଲେ ଆମେ କିଭଳି ଅନନ୍ତ କାଳ ବଞ୍ଚିବା ସେ ବିଷୟରେ ବି ଆମେ ଦେଖିଲୁ। And how Zacchaeus was willing to see the presence of God. జక్కయ్య ఎలాగా ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధిని చూడగలిగాడు. The dangerous enemy that is worked by the evil spirit. దురాత్మలు ఉపయోగించేటువంటి అతి భయంకరమైన శత్రువు భయమని ఇప్పుడు మనం విన్నాము. ଭୟ ହେଉଛି ଶୈତାନ ଦ୍ୱାରା ଆମ ପାଖରେ ଜାତ କରାଯାଇଥିବା ଗୋଟେ ଭୟଙ୍କର ଶତ୍ରୁ। We must at all times we must overcome the fear. ఎల్లప్పుడూ కూడా మనం ఈ భయం నుంచి బయటకు రావాలి. ସବୁବେଳେ ମାନେ ଭୟଠାରୁ ଜୟଯୁକ୍ତ ହେବା When ଆବଶ୍ୟକ। you have the fear of God in your life, నీ జీవితంలో దేవుని యొక్క భయం ఉన్నప్పుడు ଯଦି ପ୍ରଭୁଙ୍କ ଭୟ ଆମ ନିକଟରେ ଥାଏ then God will help you to come out of fear. అప్పుడు ఈ లోక సంబంధమైన భయం నుంచి బయటకు రావడానికి దేవునికి ତାହେଲେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଏ ସମସ୍ତ ଭୟରୁ ମୁକ୍ତ ହେବା ପାଇଁ ସାହାଯ୍ୟ You କରିବେ। must remove sin in your life. You must seek the Lord Jesus Christ. You must have faith in your life. నీవు పాపంలో ఉండదు కానీ నీవు విశ్వాసం దేవుని వెతకాలి. ଆପଣଙ୍କର ଯୀଶୁଙ୍କ ଉପରେ ବିଶ୍ୱାସ ରହିବା ଦରକାର ଏବଂ ତାଙ୍କ ଉପରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ମାନେ ନିର୍ଭରଶୀଳ ହେବା ଆବଶ୍ୟକ। You must fill your heart with the love of God. దేవుని యొక్క ప్రేమతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ଆମଙ୍କ ହୃଦୟରେ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ପରିପୂର୍ଣ୍ଣ ହେବା ଆବଶ୍ୟକ। You must fill your heart with the word of God. దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ଆଉ ଆମ ହୃଦୟ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେବା ଆବଶ୍ୟକ। And you must fill your life with the presence of God. దేవుని సన్నిధితో నీ జీవితాన్ని నింపుకోవాలి. ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଉତ୍ତମତାରେ ଆମ ଜୀବନକୁ ମାନେ ପରିପୂର୍ଣ୍ଣ କରିବା ଆବଶ୍ୟକ। And you can fill your heart with the Holy Spirit of God. పరిశుద్ధాత్మతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ଆଉ ଆମଙ୍କ ହୃଦୟକୁ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ପରିପୂର୍ଣ୍ଣ କରିବା ଆବଶ୍ୟକ। Whenever you have fear in your life, go back Psalm number 91. ఆ యొక్క కీర్తన 91 చదువుకోండి. Overcome the fear in your life. నీ జీవితంలో ఆ భయం నుంచి బయటకు రావడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ସାହାଯ୍ୟ କରିବେ ସେ ଭୟ ଜୟଯୁକ୍ତ ହେବା। దానియేలు ఎలాగ బయటకు రాగలిగాడు? Your God, ସେ ଭୟରୁ ସେ ମୁକ୍ତି ପାଇଥିଲେ। your God whom you serve continually, he will deliver you. నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను విడిపించును గాక. ଆଉ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସେଇଭଳି ସେ ରକ୍ଷା କରିବେ। That same God delivered Daniel. ఆ దేవుడే దానియేలును విడిపించాడు. ଆଉ ସେଇ ପରମେଶ୍ୱର ଆଜି ଆମମାନଙ୍କ ସହିତ ଅଛନ୍ତି। And the same God will deliver us. అదే దేవుడు మనల్ని కూడా విడిపిస్తాడు. ଆଉ ସେଇ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବେ। And he will give us eternal life. మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. ସେ ଅନନ୍ତ ଜୀବନ ଆମମାନଙ୍କୁ ଦିଅନ୍ତି। But when you have fear in your life, అయితే నీ జీవితంలో భయం ఉన్నప్పుడు ଯେତେବେଳେ ଆମଙ୍କ ଜୀବନରେ ଭୟ ଆସେ you must go to the Lord Jesus Christ. ప్రభు అయిన యేసు యొద్దకు మీరు వెళ్ళాలి. ସେଇ ସମୟରେ ଆମେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିକଟକୁ ଯିବା। When you go near his presence, ఆయన సన్నిధికి సమీపంగా మీరు ଯେତେବେଳେ ଆମେ వెళ్ళాలి. ତାଙ୍କ ନିକଟକୁ ଯାଉ when you go near the cross of the Lord Jesus ప్రభు Christ, అయిన యేసు క్రీస్తు యొక్క శిలువకు దగ్గరగా మీరు వెళ్ళినప్పుడు ଯେତେବେଳେ ଯୀଶୁଙ୍କ କୃଷ ନିକଟକୁ ଆମେ ଯାଉ the blood which is
coming from the cross of the Lord Jesus Christ. ఆ శిలువ నుండి ప్రవహిస్తున్నటువంటి ఆ యేసు ప్రభు యొక్క రక్తం దగ్గరికి మీరు వెళ్ళినారు. କାଲବାରୀ କୃଷ୍ଣରୁ ଯେଉଁ ରକ୍ତ ପାତିତ ହୋଇଛି, ବହୁ ଅଛି, ଝରୁଅଛି, The blood will set you free from all fear. మీ జీవితంలో ఉన్న భయములన్నిటి నుంచి ఆ యేసు ସେହି రక్తం ରକ୍ତ ଆମକୁ ସମସ୍ତ ଭୟରୁ ମୁକ୍ତ କରିବ। Devil will bring fear in your life. సైతాను నీ జీవితంలో భయాన్ని తీసుకొస్తుంది. For that cause devil came to this world. ఈ లోకంలోనికి దయ్యం అందు నిమిత్తమే వచ్చింది. But the Lord Jesus Christ wanted to remove the fear in your life. అయితే ప్రభువైన యేసు నీ జీవితంలో భయాన్ని తొలగించడానికి వచ్చాడు. ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ସେ ଭୟକୁ ଆପଣଙ୍କ ଜୀବନରୁ ଦୂରେଇ ଦେବାକୁ ଚାହାନ୍ତି। Go to the Lord Jesus Christ. ప్రభువైన యేసు యొద్దకు వెళ్ళండి. ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଯାଆନ୍ତୁ। He is the one died for you. నీ కొరకు చనిపోయినటువంటి ఒకే ఒక దేవుడు ఆయన. ଆପଣଙ୍କ ପାଇଁ ଯିବ। He has broken his body for you. నీ కొరకు ఆయన యొక్క శరీరము ସେ ଆମମାନଙ୍କ ପାଇଁ ତାଙ୍କ ଶରୀରକୁ ଭାଙ୍ଗିଛନ୍ତି। That broken body is waiting to save you. ఆ యొక్క విరగొట్టబడ్డ శరీరము నిన్ను రక్షించడానికి కనిపెడుతూ ఉంది. ତାଙ୍କ ଶରୀର ଆମକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ସେ ଅପେକ୍ଷା କରିଛନ୍ତି। Rock of ages, clap for me. ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు విరగొట్టబడ్డ ମୋ ପାପ ନିମନ୍ତେ ଭାଙ୍ଗିଲେ। Let me cover myself with thee. ఆ యొక్క బండ కింద నేను దాచుకొని Let me cover myself with thee. ఆ యొక్క బండ కింద ఒక స్థలం ఉన్నది. There is only one place. ఒకే ఒక స్థలం ఉన్నది. There only I can cover myself. నన్ను నేను కాపాడుకునే ఒకే ఒక స్థలము. There only I can cover myself. ଆଉ ମୁଁ ନିଜ ଠାରୁ ସେ ବାହାରି ଆସିବା ଆବଶ୍ୟକ। నన్ను దాచేటువంటి ఒకే ఒక చోటు. And the blood which is coming from Calvary. ఆ కల్వరి నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ రక్తము. And that blood alone. ରକ୍ତ The blood alone can save me. ఆ రక్తమే నన్ను రక్షించగలదు. Yes, there is only one place. అదొక్కటే నా తాకిడి చోటు. There is only one place. There is only one place to cover our sins. నా పాపములను తీసివేసేట ఒకే ఒక స్థలము. ଆଉ ସେଇ ଆମମାନଙ୍କ ପାପରୁ ରକ୍ଷା କରିବାର ଏକମାତ୍ର ସ୍ଥଳ। Tell all your problems to the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తుకు మీ సమస్యలన్నీ చెప్పండి. ଆମର ସମସ୍ତ ସମସ୍ୟା ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆମେ ଜଣେଇବା। ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God, దేవునితో చెప్తాము. Lord, you are a big rock. Lord, you are a big rock. ప్రభువా మీరు బలమైన కొండ. ଆମେ ମହାନ ପରମେଶ୍ୱର। You are your body broken. నా కొరకు మీ శరీరం నలగొట్టబడింది ప్రభువా. Lord, I can get solution to all my problems. సమస్యకు నేను పరిష్కారం కనుగొనగలను. As a young man, as a young girl, I am struggling. I am having lot of problems in my life. ఒక యవనస్తుడిగా యవనస్తురాలిగా నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. Who can settle my problems, నా Lord? సమస్యలన్నిటి నుంచి నన్ను ఎవరు విడిపించగలరు ప్రభువా? Who can heal me from my sickness, Lord? నా యొక్క అనారోగ్యం నుంచి నన్ను ఎవరు విడిపించగలరు ప్రభువా? Lord, you can only help us, oh Father. మీరు మాత్రమే నన్ను విడిపించగలరు Your ప్రభువా. body is broken for us. మా కొరకు మీ శరీరం విరగొట్టబడింది. All of you pray now. అందరం కూడా ప్రార్థన చేయండి. All of you pray now. అందరం కూడా ప్రార్థన చేయండి. All of you stand up and pray. దయచేసి అందరూ లేచి నిలబడి This ప్రార్థన is చేద్దాం. the last time of the meeting. ఈ యొక్క కూటమి యొక్క ఆఖరి సమయము. This is the last time of the meeting. ఈ కూటమి యొక్క ఆఖరి సమయము. In a few moments we are going to close the meeting. కొన్ని క్షణాల్లో మనం ఈ కూటాన్ని ముగించేస్తాం. Are you going to fill your heart with fear? భయంతో నిండిపోయిన హృదయంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? Are you going to fill your heart with fear? మీ యొక్క హృదయంతో భయంతో నింపుకొని The వెళ్ళిపోతారా? Lord Jesus Christ came to set you free. నిన్ను భయం నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి If వచ్చాడు. the Sunday for make you free, you shall be free indeed. కుమారుడు మిమ్మల్ని విడిపించిన ఎట్లా నిజముగా మీరు స్వతంత్రులే. Tell your problems to the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తుతో మీ సమస్యలు చెప్పండి. Tell all your problems to the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తుకి మీ సమస్యలన్నీ చెప్పండి. Dear one, మీ యొక్క స్వరమాన్ని వింటున్నాడు. He is hearing your prayer. మీ ప్రార్థనని వింటున్నాడు. Whatever prayer you are making in your mouth, మీ యొక్క నోటి నుంచి వచ్చేటువంటి మీ ప్రతి ప్రార్థన all that prayer He is hearing. మీరు చేసే ప్రార్థనను దేవుడు వింటున్నాడు. And the Holy Spirit of God is very much aware of you. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సమీపంగా ఉన్నాడు. And the Holy Spirit of God wants to deliver you. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. Whatever may be your fear, నీ